అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన కలగన్నాడు. వేల మంది పోటీ పడే చోట కోట్లాది మంది చూసి అతిపెద్ద రియాలిటీ షో వేదికపై అడుగుపెట్టాడు. తన నిజాయితీతో, ఆట తీరుతో కేవలం ఓట్లు మాత్రమే కాదు, కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. అతడే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. ఎవరు ఊహించిన విధంగా ఒక కామనర్గా వెళ్ళి ట్రోఫీతో తిరిగొచ్చి చరిత్రనే తిరగరాశాడు. ఇప్పుడు ఆ విజేత తన స్వగ్రామంలో అడుగుపెట్టాడు. ఆ వేడుక, ఆ ఉత్సాహం, ఆ అభిమానం చూస్తుంటే ఒక పండగ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాలా తన స్వగ్రామానికి అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేటలో ఇప్పుడు ఎటు చూసినా కూడా కోలాహలమే కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు. ఎంత హ్యాపీగా ఆ ఊరి జనం అందరూ కూడా ఆయన కోసం తరలిస్తున్నారో కనిపిస్తుంది. ఆ ట్రోఫీతో కూడా తను చూపిస్తూ కూడా అభివాదం చేసుకుంటూ ఆ ఊరి ప్రజలకు అందరికీ కూడా తను ముందుకు నడుస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. చాలా హ్యాపీగా ఒక కామనర్గా కళ్యాణ్ ఆ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగు పెట్టాడు. తర్వాత కూడా అదే ధైర్యంతో ఫస్ట్ 3-4 వీక్స్ తనకి నెగిటివ్ రెస్పాన్స్ ఉన్నా కూడా తర్వాత నుంచి అందరి మనసును గెలుచుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. కప్పు కొట్టే తీరుతాను అనే రీతిలో అయితే కొట్టి చూపించాడు ఈరోజు కామన్ మ్యాన్గా వెళ్ళి కూడా అని కూడా మనం క్లియర్గా ఇక్కడ చెప్పచ్చు. ఆ ఊర్లో అయితే ఒక పండగ వాతావరణం, అక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా కూడా అందరూ చాలా హ్యాపీగా తనకి స్వాగతం పలుకుతున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ యూత్ అంతా కూడా ఒక రకమైన వైబ్లో కనిపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అతనికి అక్కడ ఒక సన్మాన వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారత్తో కూడా ఆయన్ని తీసుకొస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తను ఆ స్వగ్రామంలో అడుగు పెట్టాడు. ఆర్మీలో ఉంటూ కూడా తర్వాత డైరెక్ట్గా అగ్ని పరీక్ష ప్రోగ్రాం ద్వారా మళ్ళీ ఆయన రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్ళిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కప్పు కొట్టిన తర్వాత ఆయన ఆ ఊర్లో, ఆయన సొంత ఊర్లో అడుగు పెట్టడం కూడా జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్గా సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఆ పుట్టిన ఊర్లో ఎంత కోలాహలం ఉందో, ఆయన కప్పు గెలిచిన తర్వాత ఆ సంతోషం ఏ విధంగా కనిపిస్తుందో కూడా మనకి కల్లారా అయితే కనిపిస్తుంది. నగరం నుంచి గ్రామం వరకు కూడా కళ్యాణ్కు భారీ కాన్వాయ్తో అయితే అక్కడ అభిమానుడు స్వాగతం పలికినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. కారు సన్ రూఫ్లో నిల్చొని కూడా చేతిలో మెరిసిపోతున్న బిగ్ బాస్ ట్రోఫీని గాల్లోకి ఎత్తి చూపిస్తూ కూడా కళ్యాణ్ అందరికీ కూడా అక్కడ అభివాదం చేస్తూ ఉన్నాడు. ఆ విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు తను ఏ విధంగా అభివాదం చేస్తున్నాడో. ఆ ట్రోఫీతో అయితే అందరికీ చూపిస్తూ కూడా అభివాదం చేస్తూ అందరినీ కూడా పలకరిస్తూ కూడా ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఒక గెలుపు కాదు, సామాన్యుడి గెలుపు అని కూడా అక్కడ మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఆ విజువల్స్ చూస్తుంటే. అలాగే కళ్యాణ్ గౌరవార్థం కూడా గ్రామస్తులు ఒక భారీ విజయోత్సవ సభను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. మా ఊరి బిడ్డ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు అంటూ కూడా గ్రామస్తులు గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నారు. అనంతరం కళ్యాణ్ తన నివాసానికి చేరుకుని ఇష్టదైవానికి నమస్కారం చేసుకున్నాడు. తనను దీవించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఊహించని స్థాయిలో తరలి వచ్చిన జన సందోహాన్ని చూసి కళ్యాణ్ కూడా ఒక్కసారిగా షాక్కి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. అంటే నా కోసం ఇంతమంది ఉన్నారా, అంటే నన్ను ఇంతమంది ఆశీర్వదించారు, నా కోసం ఇంతమంది ఉన్నారు అనేది కూడా తనకు కూడా ఇప్పటి వరకు తెలియని సిచ్యువేషన్. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆయన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాలని ఆయన డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఒక షాక్లోనే ఉన్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. తాను ఒక సాధారణ యువకుడిగా వెళ్ళి ఇంతటి అభిమానాన్ని సంపాదించుకుంటానని అసలు తను అనుకోని ఉండిండడేమో. ఆ విధంగానే భావోద్వేగానికి కూడా గురయ్యాడు కళ్యాణ్. తన గెలుపు కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఓట్లు వేసిన ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ఈరోజు కళ్యాణ్ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాడు. ఇక తన కుటుంబం గురించి చెప్తూ కూడా తన విజయం వెనుక తన కుటుంబం ఉంది, నా కుటుంబం సపోర్ట్ లేకపోతే నేను ఇంతటి స్థాయికి వెళ్ళేవాడిని కాదు అంటూ కూడా ఒక రకంగా ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్. ఈ ట్రోఫీ కేవలం తనది మాత్రమే కాదని తన ఎదుగుదల కోసం నిరంతరం కష్టపడిన తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇంతటి గుర్తింపు రావడం వెనుక వారి సంస్కారమే ఉందని కూడా చెప్తూ ఉన్నాడు కళ్యాణ్. చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి డాడీ కమ్ అమ్మా వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఎదురు చూసినా సరే మా పెద్ద కొడుకు బాగుండాలి, నీ ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్
సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు అని చెప్తుంటారు. బట్ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. అయితే ఈ నీతి నిజాయితీ ఇవన్నీ కూడా మా పెద్దల నుంచి వంశపారంపర్యంగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినవే. తనకి అంత జెన్యున్గా ఆడాడు అంటే తన బ్లడ్డే కారణం. మా కుటుంబానికి, మా ఊరికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చాడు. అయితే అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి మంచి స్థానాన్ని సాధించినందుకు మీ అందరికీ ఈ తనకి గెలుపునిచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబం, మా ఊరు అందరి తరఫున ధన్యవాదాలు. తనల్ని ఎప్పుడు మీరు ఇలాగే ముందుండి తనని నడిపించాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. అందరికీ ధన్యవాదాలు.